LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసులో చెన్నైలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. నిందితులు చెన్నై పూజల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, వినీత దంపతుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఈ పిటిషన్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి 5గురు ఎవరైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు యొక్క హత్యలో భాగస్వామైనటువంటి ఇతర 3 నిందితులకు సంబంధించి యొక్క చెన్నై నగరంలో యొక్క ఏదైతే 7 వెల్స్ పోలీసులు ఈరోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిందితులంతా కూడా చెన్నైలో ఉన్నటువంటి పుజాల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీరిని ఈరోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యొక్క వినూత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వినూత ఆమె డ్రైవర్గా పనిచేసినటువంటి శ్రీనివాసులకు సన్నిహిత సంబంధాలు మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చాయి. అందులో శ్రీనివాసులు కొంతమంది కోవర్ట్లుగా పనిచేశాడు. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించి, మరోవైపు శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతని నుంచి కొంత సమాచారం తీసుకుని ఇక్కడున్న సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నట్లుగా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యొక్క జడ్జి ముందు హాజరుపరిచే ముందు తనను రాజకీయంగా ఎదగనీయకుండా బొజ్జల సుధీర్ రెడ్డి కక్షగట్టి తనపైన కోవర్ట్గా పనిచేయించి ఈ యొక్క పరిస్థితి తీసుకువచ్చారంటూ ఈ యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నిందితురాలు వినూత ఆమె భర్త చంద్రబాబు ఆరోపణలు చేయడం ఇప్పుడు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. తన యొక్క గదిలో ఉండగా కొన్ని వీడియోలను చిత్రీకరించి డ్రైవర్గా పనిచేసినటువంటి యొక్క శ్రీనివాసులు కొందరికి షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కీలకంగా అతని శ్రీనివాసులు సెల్ ఫోన్ ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారం కాబోతోంది. అతని సెల్ ఫోన్ నుంచి ఎంతమందికి ఎన్ని మెసేజ్లు వెళ్ళాయి, అతని నుంచి ఎంతోమంది ఎప్పుడు ఎవరితో టచ్లో ఉన్నాడు అనేది కొన్ని కీలకంగా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వారిని విచారణ చేసిన తర్వాత యొక్క ఎన్నిటి విషయాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మృతుడు డ్రైవర్ శ్రీనివాసులు సెల్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది అన్నది ఇప్పుడు సర్వత్రా హాట్గా నడుస్తున్నటువంటి అంశం. ఈ యొక్క సెల్ ఫోన్లోనే కొన్ని కీలక సమాచారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.